మొబైల్ ఫోన్స్ యూసేజ్ గురించి మనం డిస్కస్ చేసాం గతంలో కూడా. మళ్ళీ ఒకసారి నాకు అడగాలనుంది. వైఫ్ అండ్ హస్బెండ్ పక్క పక్కనే ఉన్నా కూడా వాళ్ళు క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయకుండా రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ అసలు ఎక్కడికి పోతుంది? దీని ప్రభావం వాళ్ళ మీద, వాళ్ళ రిలేషన్‌షిప్ మీద, ఫ్యామిలీ మీద ఎలా ఉంటుంది అనేది మీ మాటల్లో. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్ గురించి పక్కన పెట్టేద్దాం రూపా. ఇప్పుడు మా ప్రొఫెషనల్‌లో పక్కన పెడదాం అంటే ఐ టాక్ అబౌట్ ఇట్ లేటర్. మా ఆఫీస్‌కి వస్తారు కదా! ఇప్పుడు ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్ కదా! అలయన్స్ చూడటం అన్నప్పుడు, ఆఫీస్‌కి వచ్చి కూర్చున్నప్పుడు అంటే పెళ్లి చూపులు పెట్టినప్పుడు ఐ డోంట్ నో లైక్ 2 పక్కలాళ్ళు కూర్చున్నప్పుడు సడెన్‌గా వాళ్ళలో ఎవరో ఒకళ్ళు కాన్వర్జేషన్‌లో ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు ఫోనుల్లో బిజీగా ఉంటారు. వాళ్ళు వచ్చిన పర్పస్ ఏంటో మర్చిపోతారు. అది ఎక్కడైనా అసలు ఫస్ట్ మా ఆఫీస్‌లో ఈ పెళ్ళిళ్ళ విషయంలో చెప్తున్నా నేను. అది ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయినా కూడా అట్లాంటప్పుడు వాళ్ళు వచ్చింది ఎందుకు యువతల ఫ్యామిలీ గురించి తెలుసుకోవడానికి, ఒక కాన్వర్జేషన్‌లోకి వెళ్తానికి. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ వచ్చారంటే వాళ్ళందరూ కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద కాన్వర్జేషన్. అవును. ఇప్పుడు పెద్ద మనుషులుగా ఎందుకు వస్తారు? అక్కడ ఎంత ఇంపార్టెంట్ విషయం, చిన్న చిన్న విషయాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ లైఫ్‌కి సంబంధించింది అనుకుని కదా వస్తారు అక్కడ అవును. మీటింగ్‌కి. వచ్చినప్పుడు సడెన్‌గా ఫోన్ కాల్స్ వస్తాయి. అసలు అబ్రప్ట్‌గా అక్కడి నుంచి లేసి ఫోన్ కాల్ వచ్చిందని వెళ్ళిపోతారు. లేకపోతే అక్కడే కూర్చొని గట్టిగా ఫోన్‌లు మాట్లాడుతూ ఉంటారు. సో ఆపోజిట్ వాళ్ళు మాట్లాడే కాన్వర్జేషన్ మధ్యలో కట్ అయిపోతుంది. ఒక బ్రేక్ వచ్చేస్తుంది. అసలు అవతల వాళ్ళు చాలా చిన్నబుచ్చుకున్నట్టుగా ఫీల్ అవుతారు. అంతేగా. చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్‌గా కన్వే అవ్వదు. అవును. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వచ్చిన తర్వాత నౌ వాళ్ళు ఏవైనా అనుకోని ఆఫీస్‌లోకి వచ్చిన తర్వాత ఐ ఫస్ట్ టెల్ దెమ్ టు పుట్ ఆఫ్ దేర్ మొబైల్ ఫోన్స్. స్విచ్ ఆఫ్ చేయండి లేదా సైలెంట్‌లో పెట్టండి అని మొహమాటం లేకుండా చెప్పడం మొదలుపెట్టి అండ్ ఐ పుట్ మై ఫోన్ ఆఫ్. సూపర్. ఎందుకంటే ఇక్కడ ఇది ఏంటంటే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చింది ఏదైతే ఉందో నీకు కన్వే చేసినా కూడా 1 to 1 మాట్లాడుకునేటప్పుడు నువ్వు ఒకటి రేస్ చేసినప్పుడు నా దగ్గర నుంచి ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ వస్తాయి. సో ఈ క్రూషియల్ టైంలో ఏమవుతుందంటే ఎక్స్చేంజ్ ఆఫ్ కమ్యూనికేషన్ వల్ల ఒక డెసిషన్ మేకింగ్ ఉంటుంది. అవును. సో ఈ మొబైల్ ఫోన్స్‌లో కూర్చుని అప్పుడే ఇగో వచ్చేస్తున్నాను, ఒక 20 నిమిషాలే ఇక్కడ జరుగుతుంది, ఒక 5 నిమిషాలు వచ్చేస్తున్నాను, దీన్ని కూడా ఒక 5 నిమిషాలు టైం పెట్టుకుని వస్తారు. అక్కడ ఏమి కొంపలు ఆరిపోయే విషయాలు ఏమీ ఉండవు, ప్రాణం మీదకి వచ్చే ఏమీ ఉండవు. దీనికి మించింది అయితే కాదు. డెఫినెట్‌గా ప్రాణం మీదకి వచ్చే అయితే కాదు. అక్కడ అట్లాంటి ఒక సీరియస్ కాన్వర్జేషన్స్ ఏదైనా ఉంటే సీరియస్ పనులు ఉన్నప్పుడు అవన్నీ మాట్లాడుకున్నా ఇక్కడికి రావాలి, లేదా దీన్ని పోస్ట్‌పోన్ చేసుకుని అవన్నీ కంప్లీట్ చేసుకున్నా ఇవన్నీ పెట్టుకోవాలి. సో ఇది నా సైడ్ థింగ్ వాట్ ఎవర్ ఐ డీల్. ఇప్పుడు రెగ్యులర్గా మనం చూస్తాం కదా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్సెప్ట్ సినిమా హాల్స్లో కూడా వి సీ వన్ ఆర్ అదర్ పీపుల్ వెన్ దే గెట్ బోర్డ్ కీప్ చాటింగ్ అవన్నీ చేసి మనం పిలిచి ఆపమని చెప్తా ఉంటాం. అది ఇవన్నీ పెట్టుకుంటే మొబైల్ ఎలా అయిపోయిందంటే దట్ బికేమ్ ద ఫస్ట్ లైఫ్ పార్ట్నర్ అందరికీ. ట్రూ. సో ఈ ప్రయారిటీ తర్వాతే మిగతా ప్రయారిటీస్ అన్నీ అవుతున్నాయి. అసలు క్వాలిటీ టైం అనేది వెన్ యూ వాంట్ టు స్పెండ్ విత్ ఈచ్ అదర్, అది వైఫ్ అండ్ హస్బెండ్ అవని, ఫ్రెండ్స్ అవని, వెన్ యూఆర్ ఇన్ ఎ గ్రూప్ అవని, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అసలు ఆ మొబైల్ని తీసి పక్కన పెట్టాలి. నిద్ర లెగిస్తే ఫస్ట్ ఎప్పుడు కూడా ఎదురుగున్న వాళ్ళ మొహం చూసేవాళ్ళం. ఇప్పుడు ఫస్ట్ తీసి మొబైల్ ఫోన్స్ తీసి చూసుకుంటున్నాం. యూ అండ్ మీ ఆల్సో. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లైక్ జస్ట్ అదర్ పీపుల్. సో వీ హ్యావ్ టు హ్యావ్ అ డిసిప్లిన్ ఆన్ ద మొబైల్స్ రూపా. అసలు రెస్పెక్ట్ కాదు అది. ఎలా డీవియేట్ అయితే బాగుంటుంది? దాన్ని తీసి పక్కన పెట్టి ఎదుటి మనిషితో చూడటమే డీవియేషన్. యూ జస్ట్ హ్యావ్ టు, అది మన పక్కన వద్దు, దాన్ని తీసి సైలెంట్ మోడ్లో పెట్టి పక్కన పెట్టుకుని ఏదైనా ఒక ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టి నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour ఐల్ కమ్ బ్యాక్ అని చెప్పి దట్ లిటిల్ టైమ్ వాట్ ఎవర్ యూ స్పెండ్ విత్ యువర్ స్పౌస్ ఆర్ యువర్ ఫ్రెండ్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఈస్, దట్ 1 to 1 థింగ్ కానీ గ్రూప్లో కానీ ఉన్నప్పుడు అది పక్కన పెట్టేసి ఈ క్వాలిటీ టైంని ఎంజాయ్ చేసి దీన్ని యూటిలైజ్ చేసుకుని ఆ తర్వాత యూ గో బ్యాక్ టు యువర్ వర్క్. ఇంట్లోనే కాదు మ్యామ్, వీళ్ళు ఎక్కడైనా సరదాగా స్పెండ్ చేయాలని ఏదైనా ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు వీకెండ్లో ఫ్యామిలీతో, లేదా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా మొబైల్సే. అదే రూపా. ఒకటి ఏంటంటే ఇద్దరు కూడా ఒక మాట అనుకుని ఇద్దరు ఆ పని చేయకూడదు. ఇద్దరిలో ఒకళ్ళు దాన్ని ఆబ్లిగేషన్గా ఫీల్ అయినప్పుడు ఓపెన్గా అవతల వాళ్ళతో చెప్పాలి, వీఆర్ హియర్ టు స్పెండ్ టైమ్, లెట్స్ కీప్ అవర్ మొబైల్స్ ఆఫ్. కావాలంటే ఈవినింగ్ ఏదో ఒక టైంలో ఒక హాఫ్ అన్ అవర్ 1 hour విల్ డూ అవర్ వర్క్. అసలు హాలిడేకి వెళ్ళటానికి ముందే వాళ్ళు అసలు చక్కగా మాట్లాడుకుని ఒక 2 సార్లు అలా అలవాటు చేసుకుంటే తర్వాత నుంచి అది అలవాటు అయిపోతుంది. సో అది మనకు సెల్ఫ్ డిసిప్లిన్, అది ఒకళ్ళు చెప్పేది కాదు, కామన్ సెన్స్ అది. ఆన్సర్ తో పాటు ఒక బ్యూటిఫుల్ టిప్ వచ్చింది మాకు. ఏంటది? అదే ఇప్పుడు మీరు చెప్పిందంతా టిప్సే మాకు. ఆబ్వియస్లీ దాని వర్కౌట్ చేస్తే కామన్ చాలు. సెన్స్ రూపా, ఇట్స్ సెల్ఫ్ డిసిప్లిన్ అంతే. తెలుగు వన్ రమ్మంది తెలుగు వన్.